ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవబోతుంది. అక్టోబర్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సేల్ అయితే జరుగుతుంది. ప్లస్ మెంబర్స్కి 24 అవర్స్ బిఫోర్ అంటే మీ 6th మిడ్ నైట్ 7th మీకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ సేల్లో మీకు ఇది 10th యానివర్సరీ అని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే ఇప్పటివరకు మనకి 10 సంవత్సరాలు కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా జరుగుతూ వచ్చింది. ఇది 10th యానివర్సరీ జరుపుకుంటుంది. ఈ సేల్లో మీకు మొబైల్ ఫోన్స్ మీద క్రేజీ డీల్స్ రాబోతున్నాయి. క్రేజీ ప్రైజింగ్లో బ్రాండ్స్ విషయానికి వస్తే యాపిల్, శాంసంగ్, పోకో, మోటరోలా, రియల్మీ ఇట్లాంటివన్నీ మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో కొనుక్కోవాలనుకుంటే ఈ సేల్లో మీకు బ్యాంక్ ఆఫర్స్ సరికి కొటాక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది. 1 lakh రూపీస్ వరకు మీరు ఎటువంటి కార్డు లేకుండా మీరు కొనుక్కోవచ్చు, తర్వాత మీరు చెల్లించవచ్చు కొన్న వాటికి. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐస్, పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకునే ఫీచర్, దాంతోపాటు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తారనుకోండి ఎక్స్ట్రాగా మీకు డిస్కౌంట్, ఇట్లాంటివన్నీ మీకు ఈ సేల్లో అయితే రాబోతున్నాయి. ప్రస్తుతం మనం వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 10,000 రూపాయల లోపు వీళ్ళు 3 ఫోన్స్ వస్తాయని చెప్తున్నారు. ఒకటి వచ్చేసరికి పోకో M6 Pro 5G. సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో మీరు వీడియో కూడా చూసే ఉంటారు. పోకో M6 Pro 5G సో రీసెంట్గా లాంచ్ అయింది. ఇది నాకు తెలిసి 10,000 రూపాయల లోపే వస్తుంది. మీకు 9,999 ఆ రేంజ్కి రావచ్చు. ఇంకా బ్యానర్లో చూస్తే మాత్రం 8,999 రూపాయలు కనిపిస్తుంది. మరి ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవన్నీ మనకు తెలియదు, కానీ 10,000 రూపాయల లోపు అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇది మీకు 5G ఫోన్, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఆ ప్రైస్లో మీకు మంచి ఫోన్. ఇది 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఒక మంచి డీల్ అవుతుంది. అండ్ దీంతో పాటు రెడ్మీ 12 4G మోడల్ వస్తుంది. ఇది మీకు G88 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొక ఫోన్ రియల్మీ నుంచి కూడా ఉంది 10,000 రూపాయల లోపు. రియల్మీ C53 ఉంది. ఇది HD డిస్ప్లేతో వస్తుంది. యూని SoC T612 ప్రాసెసర్తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కాకపోతే దీనిలో అయితే మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే 10,000 రూపాయల లోపు పోకో M6 Pro 5G. ఇది మంచి ఫోన్. 5G ఇప్పుడు మనం 5Gకి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు అన్ని ఏరియాలో 5G వస్తుంది. ఫ్యూచర్లో వచ్చేసిద్ది ఒక 1 yearలో. 5G ఫోన్కి వెళ్ళిపోండి. బడ్జెట్లో అయినా కానీ 10,000 రూపాయల్లో 5G ఫోన్కి వెళ్ళడం బెస్ట్. ఒకవేళ మీకు పోకో వద్దు అనుకుంటే శాంసంగ్లో కూడా మీకు 9,999 రూపాయలకి శాంసంగ్ F14 5G అయితే వస్తుంది. దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. ఇంకా 10 నుంచి 15,000 మధ్యలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ రియల్మీ 11X. ఇది మీకు 11,999 రూపాయలకి వస్తుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్తో 5000 mAh బ్యాటరీ, ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంతో పాటు వివో T2X కూడా వస్తుంది. 10,999 రూపాయలకి వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మోటో G54 ఉంది. ఇది బెస్ట్ ఫోన్ ఈ రెండింటికంటే. 12,999 రూపాయలకి 8GB RAM 128GB మోడల్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో వస్తుంది. వీటికన్నా కొద్దిగా బెటర్ ప్రాసెసర్. 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. G54. సో ఇది 13,000కి మంచి ఫోన్. అండ్ శాంసంగ్ F34 కూడా వస్తుంది. ఇది కూడా AMOLED డిస్ప్లేతో 5G ఫోన్ శాంసంగ్ నుంచి. ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్స్ అన్ని మీకు హెవీ గేమింగ్ అయితే పనికిరావు. సో తీసుకుంటే శాంసంగ్ F34 కానీ లేకపోతే మోటో G54 కానీ వీటిలో కూడా చూస్ చేసుకోవచ్చు. AMOLED స్క్రీన్ కావాలనుకుంటే శాంసంగ్ కానీ లేకపోతే మోటో G54. ఇవి 10 నుంచి 15,000 మధ్యలో. నెక్స్ట్ 15 నుంచి 20,000 మధ్యలో చూసుకుంటే మీకు వివో T2 5G వస్తుంది. 15,999 రూపాయలు అన్ని ఆఫర్స్ కలుపుకొని. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. 98Hz AMOLED స్క్రీన్. ఇది హెవీ గేమింగ్ మీరు ఆడలేరు, మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. కెమెరాస్ బాగుంటాయి. సో ఇది మీకు 15,999 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ రియల్మీ 11 Pro 19,999 రూపాయలకు వస్తుంది. ఇది మీకు 100 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అండ్ ఇది మీకు బాడీ కూడా లెదర్ బ్యాక్తో అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది. దీని ప్లేస్లో మీకు మోటో H40 నియో వస్తుంది. న్యూ లాంచెస్లో మీకు 19,999 రూపాయలకు వస్తుంది. అది బెటర్ ఫోన్. దీనికన్నా ఇంకా బెటర్ కావాలనుకుంటే ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసుకుని పోకో F5 తీసుకోండి. 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 12-bit AMOLED డిస్ప్లే. చాలా బాగుంటుంది ఫోన్ అయితే. అది 21,000కి చాలా మంచి ఫోన్. అది 21,000 రూపాయలకు వస్తుంది. ఇది 15 నుంచి 21,000 మధ్యలో అయితే. నెక్స్ట్ 20 నుంచి 30,000 మధ్యలో శాంసంగ్ F54 మీద డీల్ ఉంది. ఇది మీకు ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరా 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. సో ఒకవేళ మీరు శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 20 నుంచి 25,000లో ఇది ఒక మంచి ఆప్షన్. 23,000 రూపాయలకు వస్తుంది. అండ్ ఒకవేళ మీరు బడ్జెట్ ఇంకా పెంచుకుంటే మాత్రం శాంసంగ్ S21 FE ఉంది. 30,000 దగ్గరలో వస్తుంది. ఇది మీకు 888 ప్రాసెసర్, మీకు వాటర్ రెసిస్టెంట్గా ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది.
అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, కెమెరాస్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. 2 కెమెరాస్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ 4K అన్నీ ఉంటాయి దీనిలో మీకు. ఇది ఒక చాలా మంచి ఆప్షన్. సామ్సంగ్లో మీకు 30,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం సామ్సంగ్ S21F, ఇది కూడా ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది. ఒప్పో రెనో 10 కూడా ఉంది. కెమెరాస్ బాగానే ఉంటాయి కానీ ప్రైస్ ఎక్కువ, ఇది 30,000 విత్ ఆఫర్స్ అయితే వస్తుంది. ఇది కూడా డీల్ అయితే ఉంది. అండ్ 27,000 రూపాయల దగ్గర రియల్మీ GT 2 Pro కూడా ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వస్తుంది. అది కూడా మంచి డీల్, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. పేపర్ ఫోన్ అని మన వీడియో ఉంటుంది, యూట్యూబ్లో చెక్ చేయండి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. ఇంకా 30,000 పైకి వెళ్ళిపోతే మాత్రం పిక్సెల్ 7 అని స్టార్ట్ అవుతుంది. పిక్సెల్ 7 32,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఇది మీకు కెమెరాస్ చాలా బాగుంటాయి. కెమెరా మీరు మెయిన్ ప్రయారిటీ ఫొటోస్ తీసుకోవడం అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. అండ్ సామ్సంగ్ S22 39,999 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మీకు కాంపాక్ట్ ఉంటుంది ఫోన్, అది ఫ్లాగ్షిప్ ఫోన్. దీనిలో కూడా వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. వాళ్ళు మీకు మెటల్ ఫ్రేమ్తో, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఫోన్ ఇది. కాకపోతే కాంపాక్ట్ ఫోన్, చిన్న సైజ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కూడా చిన్నగా ఉంటుంది. మీరు హెవీ యూజర్ అయితే మాత్రం బ్యాటరీ ఆగదు. మీకు ఒక మీడియం యూజర్ వరకు అయితే మీకు చాలా బాగుంటుంది. ఫోన్ చిన్నగా ఉంటుంది, ఫోన్లో కాంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. దీనికి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తూ ఉంటే ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ iPhone 14 కూడా వస్తుంది. iPhone 14 4 ఇంటూ ఇచ్చారు. అంటే ఇది 50,000 రూపాయల లోపు రావచ్చు. విత్ ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని కలుపుకొని వీటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్లిప్కార్ట్లో మాత్రం డీల్ iPhone 14 మీద నడుస్తుంది. ఐఫోన్ సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఐఫోన్ కంప్లీట్ రిలేటెడ్, దానిలో మొత్తం డీటెయిల్గా మీకు ఐఫోన్స్ గురించి చెప్పాను. iPhone 14 Plus కూడా మీకు ఫ్లిప్కార్ట్లో 59,999 రూపాయలు ఆ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. 60,000 రూపాయల లోపు iPhone 14 Plus మీద డీల్ ఉంది. S23 Ultra 90,000 ఆ రేంజ్కి రావచ్చు. పిక్సెల్ 7 కూడా 37,000 రూపాయలకి వస్తుంది. నథింగ్ ఫోన్ కూడా అదే రేంజ్కి వస్తుంది, 37 ఆ రేంజ్లో. అండ్ ఫోల్డ్ 5 1,15,000కి వస్తుంది విత్ ఎక్స్చేంజ్ ఆఫర్. ఫ్లిప్ 5 వచ్చేసరికి 62,000 రూపాయలకి వస్తుంది విత్ ఎక్స్చేంజ్ ఆఫర్. ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో మంచి మంచి డీల్స్ నేను చూసిన వాటిల్లో అయితే. న్యూ లాంచెస్లో మీకు పిక్సెల్ 8 సిరీస్, వివో V29 సిరీస్ అండ్ మోటో H40 నియో, వివో T2 Pro కూడా వస్తుంది. వివో T2 Pro కూడా మంచి ఫోన్, 21,000. ఒకవేళ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మీరు 21,000కి ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. V29 సిరీస్లో V29 చూడొచ్చు మీరు, 30,000 రూపాయల లోపు వస్తుంది. ఒకవేళ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం దీనిలో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి కెమెరా సెటప్ బాగుంటుంది. కాకపోతే ప్రాసెసర్ 778తో వస్తుంది. 778 మీరు ఒక 20,000-25,000 మధ్యలో వచ్చే ప్రాసెసర్. ఇది 30,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. కాకపోతే కెమెరాస్ దీనిలో మీకు బాగుంటాయి. సో అదొక ప్లస్ పాయింట్. మీరు పెట్టే డబ్బులకి వాల్యూ అంటే కాదు, కాకపోతే కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అప్పుడు మీరు దీన్ని చూడొచ్చు. పిక్సెల్ 8 సిరీస్ కూడా ఇప్పుడు కంటే ఆగండి, నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఇంకా తక్కువకి అయితే వస్తాయి పిక్సెల్ 8 సిరీస్ కొనే ఉద్దేశం ఉంటే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ రిలీజ్ చేసిన డీల్స్ అయితే మాత్రం. దీంతో పాటు మీకు ఫ్లిప్కార్ట్లో మీరు ఫోన్ కొనేటప్పుడు 3D వీడియో కూడా చూసుకోవచ్చు. మీరు ఫోన్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఫ్లిప్కార్ట్లో మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ కూడా ఉంటుంది. డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత మీరు ఫోన్ చెక్ చేసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేసి లోపల ఫోన్ ఉందా లేదా అది కూడా మీరు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చేసే ముందు వీడియో కూడా రికార్డ్ చేసుకోండి, ఓపెన్ బాక్స్ చేసే ముందు, మీరు అన్బాక్సింగ్ చేసే ముందు. అండ్ ఇంకొకటి, ఫ్లిప్కార్ట్లో మీకు స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. 49 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఫోన్ బట్టి అది పెరుగుతూ ఉంటుంది. అంటే 1 ఇయర్ లోపు మీ స్క్రీన్ ఏమైనా డ్యామేజ్ అయితే ఒరిజినల్ పార్ట్తో మీకు రీప్లేస్ చేసి ఇస్తారు. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ BBD సేల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.